విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 150 మంది రిక్షా కార్మికులకు యూనిఫామ్లు అందజేశారు. అల్లిపురం డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ల చేతుల మీదుగా ఈ యూనిఫామ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు నిర్విరామంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు రిక్షా కార్మికులకు యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. వార్డులోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా ఆయన సేవలు అందజేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు నేడు మంచి పాలన అందుతుందని అన్నారు. ఈ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. వచ్చింది వాళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్ పంపిణీ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అదే మరి విధంగా విషయం ఏంటంటే ఇవాళ రిక్షా కార్మికులు మరి వాళ్ళ తాలూకా రక్తాన్ని ఇంధనంగా చేసుకొని ఇవాళ వాళ్ళు చాలా ఈత బాధలు పడుతుంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను అన్ని మోటార్ వెహికల్స్ మీద నడుస్తుంటే వాళ్ళు కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తప్పనిసరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఉచితంగా ఇచ్చి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా వాళ్ళ వయసు 60 సంవత్సరాలు అక్కర్లేదు, 60 సంవత్సరాలు అయితే ఓల్డేజ్ అవసరం లేదు. వాళ్ళకి 40 అయ్యేసరికి జవసత్వాలు అన్ని కూడిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి కనీసం 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనవి చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ పట్ల సానుకూల స్పందనతో ఉండి
సానుకూల స్పందన ఉంటే మరి వంశకృష్ణ గారు కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇచ్చేటట్టు చేసి అలాగే మోటార్ వెహికల్స్ ఇస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు చూసుకుంటే 40-50 సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ పట్ల ప్రభుత్వం పెద్ద మనసుతో వాళ్ళకి 50 సంవత్సరాల పెన్షన్ వచ్చి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే చాలా మందికి వాళ్ళకి పక్కా గృహాలు లేవు, వాళ్ళకి పిల్లలు కూడా చదువుకునే సరైన అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేయడం. ఈ కార్యక్రమానికి మరి సిపిఎం బుద్ధి గారు కానీ మిగతా మన మత్సరాజు గారు కానీ అప్పారావు గారు అందరూ రావడం, సోదరు కందుల రాజశేఖర్ గారు మిగతా అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే మేము అందరూ కూడా క్షమించుకోవాలని కోరుతున్నాను. 10 గంటలకు మేము తెలియజేసాం. మన ఎమ్మెల్యే గారికి కొన్ని అనివార్య కారణాలు ఉన్న ఆయన బిజీ షెడ్యూల్ రాలేకపోయినందుకు మేము క్షమించమని కోరుకుంటూ అలా తీసుకుంటూ ఎమ్మెల్యే గారు అందరికీ నమస్కారం. ఈరోజు నాగరాజు గారి ఆధ్వర్యంలో విశాఖాధిపతులు అందరూ కూడా యూనిఫామ్ కంపెనీ పెడతాము. ఎక్కడైతే పేర్లు ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళంతా కూడా ఒకరోజు విశాఖాధిపతులు, ఒకరోజు ఆటో కార్మికులు,